ధోనీ స్క్రీన్ పై పంచ్ చేయడంపై హర్భజన్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన సీఎస్కే ఫిజియో దిగ్గజ క్రికెటర్ దూకుడుగా ప్రవర్తించడం తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ కోచ్ టామ్ సిమ్మెక్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఓడిపోయిన తర్వాత సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్లో ఎంఎస్ ధోనీ టెలివిజన్ను పంచ్ చేయడం గురించి హర్భజన్ సింగ్ చేసిన వాదనలను చెత్తని కొట్టిపారేశాడు. భారత దిగ్గజ క్రికెట్ వెనుక తన బరువును గట్టిగా ఉంచిన సిమ్సెక్స్ ఏ ఐపీఎల్ మ్యాచ్ తర్వాత అతను దూకుడుగా ప్రవర్తించడం తాను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. ఇది సంపూర్ణ చెత్త. ఎంఎస్డి దేనిని విచ్ఛిన్నం చేయలేదు మరియు ఏ మ్యాచ్ తర్వాత నేను అతనిని దూకుడుగా చూడలేదు. నకిలీ వార్తలు. పోడ్కాస్ట్లో హర్భజన్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆ ఐపీఎల్ మ్యాచ్ తర్వాత ధోనీ ప్రవర్తన గురించి నివేదించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్కు సిమ్సెక్స్ సమాధానం ఇచ్చారు. హర్భజన్ ధోనీ యొక్క మాజీ భారతదేశం మరియు సీఎస్కే సహచరుడు ఆ సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ వర్చువల్ నాకౌట్ మ్యాచ్లో వాక్యాయన జట్టులో భాగంగా ఉన్నాడు. మ్యాచ్ తర్వాత ధోనీ చాలా కోపంగా ఉన్నాడని, సీఎస్కే ఓడిపోయి టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది, అతను స్క్రీన్ పై పంచ్ చేశాడు అని భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ చెప్పాడు. నేను మేడ మీద నుండి చూస్తున్నాను మరియు వారు సంబరాలు చేసుకుంటున్నారని చూశాను. సీఎస్కే వారితో కరచలం చేయడానికి ఒక వరుసలో ఏర్పడింది. వారికి కొంత సమయం పట్టింది మరియు ఆర్సీబీ వారి వేడుక పూర్తయ్యే సమయానికి ధోనీ తిరిగి లోపలికి వెళ్లి డ్రెస్సింగ్ రూమ్కి చేరుకోవడానికి మీ ముందు వచ్చే స్క్రీన్ను పంచ్ చేశాడు. ఇది సరే, ఇది క్రీడలలో జరుగుతుందని హర్భజన్ స్పోర్ట్స్ యారీలో చెప్పాడు. ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది.